చికెన్ ఫ్రై అండి, ఒక అద్భుతమైన రెస్టారెంట్ ఫ్లేవర్ తో లుక్స్ తో చేయబోతున్నా ఈరోజు. బై ది వే, అదిరిపోయే మన తెలుగింటి రుచులకు స్వాగతం. ముందుగా ఒక ½ కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది విత్ బోన్సే. దీంట్లో ఏం చేస్తామంటే 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్స్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ సగం చెక్క అన్నమాట. మొత్తం అన్ని ఇందులో వేసేసి బాగా కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. ఇది కంపల్సరీ 1 గంట సేపు అయినా సరే మ్యారినేట్ అవ్వాలండి. నానితేనే చికెన్ కి ఆ టేస్ట్ ఉంటది. వీటన్నిటితో నానబెట్టి ఒక 10 నిమిషాలు, పావు గంట ఫ్రిడ్జ్ లో కూడా పెట్టి తీసాను నేను. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను, స్టవ్ మీద పెట్టి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని వేసేసాను. ఇందులో ఒక్క చుక్క కూడా నూనె లేదు, గుర్తుపెట్టుకోండి. కడాయిలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో నూనె వేయద్దు. ఇవన్నీ వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఈ చికెన్ మీద ఇట్లా స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఇలాగే మూత పెట్టి ఒక 20-25 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఫ్రెష్ గా అయ్యొచ్చి నీళ్లు ఊరుతుంటేనేమో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు చికెన్ తెచ్చి కొంతసేపు అయింది, దాంట్లో వాటర్ మంచిగా ఊరట్లేదు, స్టవ్ ఎక్కువ మండుతుంది అనుకుంటేనేమో ఒక ½ గ్లాస్ ఆర్ 1 గ్లాస్ వాటర్ పోయండి. అది ఎలా పోయాలంటే మనం 25 నిమిషాల్లో ఆ వాటర్ అంతా అయిపోవాలి, అలా పోయండి. సో ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకున్నాను, పోపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 3-4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసి బాగా ఎక్కువ కరివేపాకు కొద్దిగా వేసేసి అండ్ కొత్తిమీర సగం కట్టేసాను. అండ్ దెన్ ఇదిగోండి మన ట్రిక్ మసాలా. ఈ ప్యాకెట్ కూడా చికెన్ వేసి పోపులో వేసి కలుపుకోవచ్చు, లేదంటే చికెన్ వేసి కూడా కలుపుకోవచ్చు. వేసేసాను, మొత్తం కలిపి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ చక్కగా ఫ్రై చేసినట్టు చేసుకున్నాను. ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను, కొద్దిగా పడుతుంది అనిపిస్తే యాడ్ చేశాను. అండ్ కొత్తిమీర వేసి మళ్ళీ దించేసాను. దట్స్ ఆల్ అండి. అదిరిపోయే రెస్టారెంట్ ఫ్లేవర్ అండి ఇది. ఆ ఫ్లేవర్ తోని చికెన్ ఫ్రై రెడీ.